Hello, hi my dear students. Welcome to SCube Academy. This is Ravi Kalyanki. Please subscribe my channel for updated videos. So, students, already previous video lo laws of motions lo first concept, that is a force అనే దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. నెక్స్ట్ మరి కాన్సెప్ట్ ఏంటి అంటే న్యూటన్స్ లాస్ గురించి నేర్చుకుందాం. సో న్యూటన్స్ లాస్ని 3 లాస్ ఉంటాయి. సో అందులో ఫస్ట్ లా ఆఫ్ మోషన్ గురించి చెప్తాను స్టూడెంట్స్ మీకు. సో న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. సో న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అనేది జనరల్గా దేని గురించి డిఫైన్ చేస్తుందంటే ఫోర్స్. ఓకేనా, ఫోర్స్ అండ్ ఇనర్షియా. సో జనరల్గా ఇది ఫోర్స్ అండ్ ఇనర్షియా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది స్టూడెంట్స్. ఓకేనా. సో జనరల్గా ఫోర్స్ అండ్ ఇనర్షియా ఏంటంటే ఇక్కడ ఫోర్స్ ఏంటిది అంటే ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి. సో ఆబ్జెక్ట్ని మనకి ఎప్పుడైతే ఇది రెస్ట్లో ఉన్నప్పుడు, ఆబ్జెక్ట్ అనేది రెస్ట్లో ఉన్నప్పుడు, సో ఎప్పుడైతే మీరు ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయలేరనుకోండి, అది ఎప్పుడు కూడా రెస్ట్లోనే ఉంటుంది. అంటే ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది దాని మీద ఫోర్స్ అప్లై చేయకపోతే ఓకేనా, అదేమవుతుంది, రెస్ట్లో ఆబ్జెక్టు రెస్ట్లోనే ఉండడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఓకేనా, అంటే దాని పద్ధతిని అది మార్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించదు. సో అదేవిధంగా ఒకవేళ ఆబ్జెక్ట్ అనేది మోషన్లో ఉందనుకోండి, వి అనే వెలాసిటీ తోటి యూనిఫామ్ వెలాసిటీలో ఉందనుకోండి. సో ఉన్నప్పుడు దీని మీద ఒకవేళ ఎటువంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చేయాలనుకోండి, అప్పుడు ఏమవుతుంది, దాని యొక్క వెలాసిటీలోనే అది కంటిన్యూ అనేది చేస్తూనే ఉంటుంది. సో దాని డైరెక్షన్లో దాని మ్యాగ్నెట్ తోటి ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది. అంటే 60 km/hతో ఉన్నటువంటి ఒక వెహికల్ 60 km/h వెలాసిటీతోనే ముందుకి వెళ్ళిపోతూనే ఉంటుంది. ఓకేనా. సో దీనిలో మీకు ఆర్బిట్స్, శాటిలైట్స్ ఎవ్రీ దాని యొక్క మోషన్ అనేది కంటిన్యూగా అలాగే ఉండాలి. దాని మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏమైనా అప్లై చేసిన అనుకోండి, ఏమవుతుంది, దాని యొక్క ఆర్బిట్ మారిపోతూ ఉంటుంది. ఓకేనా, అది డెప్త్ క్వశ్చన్. సో ఇది జరగవచ్చు. సో నెక్స్ట్ ఈ రెస్ట్ అండ్ మోషన్, యూనిఫామ్లో ఉన్నటువంటి బాడీ యూనిఫామ్లో ఉండడానికి అండ్ రెస్ట్లో ఉన్న బాడీ రెస్ట్లో ఉండడానికి ఇంట్రెస్టే చూపిస్తుంది. ఓకేనా. సో ఈ అంటే ఒక ఆబ్జెక్ట్కి, ఈ బాడీస్కి ఉన్నటువంటి ఈ టెండెన్సీ, ఈ ఒక బిహేవియర్ని, ఈ పద్ధతిని మనం ఏమంటామంటే ఇనర్షియా అని చెప్పేసి అని అంటాం. ఏమంటాం, ఇనర్షియా అని చెప్పేసి అని అంటాం. సో ఇనర్షియా ఏంటిదనంటే ఇక్కడ మనకి జనరల్గా ఏ బాడీ కంటిన్యూస్ టు బి in the state of rest or of uniform motion along a straight line until any external force acted on it. సో ఇది మనకి ఇనర్షియా యొక్క డెఫినేషన్. అంటే ఒక ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా తన యొక్క బిహేవియర్ని మార్చుకోదు. ఓకేనా, ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చేయకపోతే. సో ఇది ఇనర్షియాకి సంబంధించి ఉంటుంది. సో ఇనర్షియా అనేది జనరల్గా మాస్ అనే దాంతో, సో ఇనర్షియా అనేది మాస్ యొక్క రిప్రజెంటేషన్ ఇందులో. సో మాస్ అనేది ఎలా అంటే హ్యూజ్ మాస్ ఉందనుకోండి, హ్యూజ్ మాస్ ఉన్నప్పుడు సో దానిపైన ఎటువంటి ఫోర్సెస్ కూడా అంత పెద్దగా పనిచేయవు. సో అది ఏమవుతుంది, రెస్ట్లోనే ఉండడానికి ట్రై చేస్తుంది. మాస్ ఎక్కువ అయినా కొద్దీ ఇనర్షియా అనేది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద బండరాయి ఉందనుకోండి, సో ఆ బండరాయిని మనకు పుష్ చేసిన అనుకోండి, ఎంత ఫోర్స్ అప్లై చేసినా అదేమవుతుంది, అది అక్కడే ఉంటుంది. సో దాని యొక్క ఇనర్షియా అనేది ఎక్కువ ఉంటుంది. సో అదే చిన్నగా రాయి ఉందనుకోండి, సో అదేమవుతుంది, ఈజీగా చిన్న ఫోర్స్ అప్లై చేసేసినా ఏమవుతుంది, అక్కడ దాని యొక్క ఇనర్షియా అనేది మారిపోతుంది. సో ఎంత మాస్ ఎక్కువ ఉంటే అంత దాని యొక్క టెండెన్సీ టు రిఫ్యూజ్, అంటే దాని యొక్క బిహేవియర్ని మార్చుకునే విధాన్ని రిఫ్యూజ్ చేయడంని మనం ఇక్కడ ఇనర్షియా అని చెప్పేసి అని అంటాం. సో ఆ రిఫ్యూజ్నెస్ ఎక్కువ కావాలంటే ఏం చేయాలి, దానికి మాస్ అనేది పెరగాలి. ఓకేనా. సో మాస్ పెరిగితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా అది రిఫ్యూజ్నెస్కి వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇది మనకి విషయం. మరి నెక్స్ట్ ఇక్కడ ఇనర్షియా అనేది జనరల్గా
3 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. సో అందులో మేజర్గా ఏంటంటే ఇనర్షియా ఆఫ్ రెస్ట్. సో మీకు చెప్పినట్టుగా ఇనర్షియా ఆఫ్ రెస్ట్ తెలుసు మీకు. సో ఏదైతే ఆబ్జెక్ట్ అనేది రెస్ట్లో ఉన్నది అంటే ఎటువంటి ఫోర్స్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయకపోతే అది రెస్ట్లో ఉండడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సో ఇనర్షియా ఆఫ్ రెస్ట్. సో నెక్స్ట్ ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్. సో ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది జనరల్గా తనకి తాను డైరెక్షన్ని మార్చుకోవాలి. ఏదైనా ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తే మాత్రమే అక్కడ ఏం చేస్తుంది, తన యొక్క డైరెక్షన్ని మార్చుకోవడానికి ట్రై చేస్తుంది. సో ఇనర్షియా ఆఫ్ మోషన్. సో ఒక యూనిఫామ్ మోషన్లో ఉన్న ఒక ఆబ్జెక్ట్ అనేది మనకి తన యొక్క బిహేవియర్, తన యొక్క వెలాసిటీని ఆటోమేటిక్గా స్లో కావడం కానీ, సో స్పీడ్ కావడం కానీ, తనకే తాను ఎటువంటి విధంగా కూడా ఆ మోషన్ యొక్క స్పీడ్ని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం అనేది చేయదు. సో ఇది మనకి ఇనర్షియా యొక్క థింగ్స్ అంటే. సో ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటే మీకు అర్థమైందనుకుంటా, డైరెక్షన్ అర్థమైందనుకుంటా. సో ఇది జనరల్గా మనము బస్సులో ఫీల్ అవుతూ ఉంటాం స్టూడెంట్స్. ఒక బస్సుని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ బస్సు రెస్ట్లో ఉందనుకోండి, మనం కూడా రెస్ట్లోనే ఉంటాం. సో ఇట్స్ ఏ ఇనర్షియా ఆఫ్ రెస్ట్. సో నెక్స్ట్ మోషన్కి వచ్చేసరికి ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ అనేది జనరల్గా మోషన్లోకి వచ్చిందనుకోండి, వస్తున్నప్పుడు ఏమవుతుంది జనరల్గా అంటే ఇక్కడ రెస్ట్లో ఉంది అన్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుంది అనుకోండి. మూవ్ అవుతున్నప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక లారీ ఉంది. సో ఆ లారీ అనేది మీకు సడన్గా స్టార్ట్ అయింది, ఇందులో నువ్వు లారీలో బయలుదేరుతున్నావు అనుకోండి. సో ఇది V అనే వెలాసిటీ ముందుకు వెళ్తుంది. సో మరి ఇక్కడ చూస్తే మరి ఇతను V వెలాసిటీ ముందుకు వెళ్తుందా, లేదు. సో ఇతను ఎట్లున్నాడు, రెస్ట్లో ఉండు ఫస్ట్. సో రెస్ట్లో ఉండు కాబట్టి ఇతను రెస్ట్లో ఉండు, ఈ లారీ మాత్రం V వెలాసిటీ స్టార్ట్ అయింది. సో మరి అప్పుడు ఏమవుతుంది, మరి ఇతని యొక్క బాడీ అనేది మరి ఏమవుతుంది, రిఫ్యూజ్ చేస్తుంది కదా దీని యొక్క వెలాసిటీని. రిఫ్యూజ్ చేసే సందర్భంలో ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇతని వెలాసిటీ తోటి ఈ వీళ్ళ వెలాసిటీ తోటి వెనుకకు పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అదేవిధంగా మోషన్లో ఉన్న ఆబ్జెక్ట్ సడన్గా ఆగింది అనుకోండి. సో ఆగినప్పుడు ఏమవుతుంది, ఆగిపోతున్నప్పుడు దీని యొక్క వెలాసిటీ 0 అవుతుంది. కానీ ఇతని యొక్క వెలాసిటీ 0 అయింది అప్పటికి నో, ఇతని యొక్క వెలాసిటీ అనేది ఇటు ముందుకే వెళ్తుంది. సో ముందుకు వెళ్ళిన సందర్భంలో ఏమవుతుంది, 0 అయిపోయింది సడన్గా. కానీ ఏమవుతుంది, ఇక్కడ దాని మోషన్లో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతాడు, ముందుకు పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇనర్షియా ఆఫ్ మోషన్. సో నెక్స్ట్ దీని యొక్క డైరెక్షన్ అనేది ఇటు తిరిగింది అనుకోండి, లారీ అనేది తన యొక్క డైరెక్షన్ మార్చుకుంది అనుకోండి. మార్చుకున్నప్పుడు మరి ఇతని యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది అని అంటే ఇలా మలిగినప్పుడు ఏమవుతుంది, టర్న్ అవుతున్నప్పుడు ఇతను అటు బయటకు విసిరడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇటు టర్న్ అయింది అనుకోండి, ఏమవుతుంది, ఇటు పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇవి ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అండ్ డైరెక్షన్ మోషన్స్ అనేటువంటి కాన్సెప్ట్ స్టూడెంట్స్. సో ఇనర్షియా అనేది దేని డినోట్ చేస్తుంది అంటే, ఇనర్షియా ఈజ్ రిప్రజెంటెడ్ బై మాస్ని డినోట్ చేస్తుంది. సో నెక్స్ట్ న్యూటన్స్ సెకండ్ లా. సో ఇది కూడా ఏంటిది అంటే, న్యూటన్స్ సెకండ్ లా అనేది మనకి ఇక్కడ ఏం చెప్తుందంటే చేంజ్ ఇన్ మొమెంటం గురించి చెప్తుంది స్టూడెంట్స్. న్యూటన్స్ సెకండ్ లా. సో ఇది సెకండ్స్ లా ఏంటిది అంటే, జనరల్ డెఫినేషన్, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ momentum of a body is proportional to the external force, proportional to the external force which is applied. సో ఇది జనరల్గా న్యూటన్ సెకండ్ లా స్టూడెంట్స్. సో మొమెంటమ్ అంటే చేంజ్ ఇన్ మొమెంటమ్ అంటే ఇక్కడ చేంజ్ ఇన్ మొమెంటమ్. సో రేట్ కాబట్టి డిటి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఆర్ ఈక్వల్ టు ఫోర్స్, ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆర్ నెట్ ఫోర్స్ అని కూడా అనొచ్చు. సో నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ వర్క్ చేసినప్పుడు నెట్ ఫోర్స్ తీసుకుంటాం. ఒకటే ఫోర్స్ ఉంది అనుకోండి, ఎక్స్టర్నల్ ఫోర్స్ అని చెప్పేస్తాం. సో ఇది మనకి జనరల్గా F ఈజ్ ఈక్వల్ టు dP/dt.
సో ఇక్కడ చూడండి మూమెంటం అనేది చేంజ్ అవుతూ ఉన్నప్పుడు దాని యొక్క ఫోర్స్ అనేది మారుతుంది అని అంటే జనరల్గా చూడండి ఒక ఆబ్జెక్ట్ అనేది వి అనేది వెలాసిటీ వి అనేది స్పీడ్ తోటి ముందుకెళ్తుంది అనుకోండి. సో ఇది V1 అనుకోండి. సడన్గా దీని మీద ఎఫ్ అనే ఫోర్స్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినాం అనుకోండి, దీనికి వెలాసిటీ ఏమవుతుంది V2 అవుతుంది కదా. సో మరి ఈ రెండింటి మధ్యలో టైం డ్యూరేషన్ ఎంత అంటే T2 - T1 అనుకోండి. సో ఇది చేంజింగ్ అంటే జనరల్గా ఏమైనా ఆబ్జెక్ట్ అనేది V1 వెలాసిటీ స్టార్ట్ అయింది, M2 అంటే M అనే వెలాసిటీ ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఏమవుతుంది దానికి వెలాసిటీ V2 అయింది. సో ఈ జరిగిన టైం ఎంత అంటే T1 T2 అనుకుంటే సో ఇదేమవుతుంది MV P ఈజ్ ఈక్వల్ టు జనరల్గా మనకు తెలుసు MV అనేది కదా. సో మరి MV కాబట్టి MVలో ఇదేముంది చేంజ్ జరిగింది, ఇది ఎంతైతే చేంజ్ జరుగుతుందో అదే మనకు అప్లై చేసిన ఎంత ఆబ్జెక్ట్ మీద ఎంత ఫోర్స్ అప్లై చేసిందని మనకి చెప్తుంది. అంటే చేంజ్ ఇన్ మూమెంటమ్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ అని చెప్పేసి. ఓకేనా. సో ఈ విధంగా చూస్తే మనకి ఇక్కడ ఈ P అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే మనకి ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఈ వెలాసిటీ దేనిపైన డిపెండ్ అవుతుంది, మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ పైన డిపెండ్ అవుతుంది. సో మరి P కూడా ఏమవుతుంది మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ పైన డిపెండ్ అవుతుంది. ఇక్కడ మాస్ని మనము ఇక్కడ ఈ లాస్ ఆఫ్ మోషన్స్లో మనకు మాస్ని కాన్స్టెంట్గా తీసుకుంటాం మనకు. ఓకేనా స్టూడెంట్స్. సో మరి ఇక్కడ చూడండి dP/dt అంటే F ఈజ్ ఈక్వల్ టు మనకి P ఈజ్ ఈక్వల్ టు MA కదా. సో D/dt దట్ ఈజ్ ఈక్వల్ టు MV అండ్ ఈ M ఈజ్ కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ బయటకి తీసుకొస్తే అవుతుంది. సో dV/dt ఇక్కడ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఏమవుతుంది మనకి A ఈజ్ ఈక్వల్ టు dV/dt వస్తుంది. సో మరి ఇక్కడ ఏమవుతుంది MA అనేది వస్తుంది. సో F ఈజ్ ఈక్వల్ టు MA అనేది సెకండ్ లా ఆఫ్ మోషన్ కాదు యాక్చువల్లీ. MA అనేది F ఈజ్ ఈక్వల్ టు dP/dt అనేది సెకండ్ లా. ఓకేనా. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్ ప్రపోర్షనల్ టు ద ఎక్స్టర్నల్ అప్లైడ్ ఫోర్స్. ఓకే స్టూడెంట్స్, ఇది మనకి తెలుస్తుంది. సో ఒకవేళ ఇక్కడ నోట్ పాయింట్ చూద్దాము. మరి దీన్ని మరి సెకండ్ లైన్ ఫస్ట్ లా కూడా మార్చవచ్చు అని అంటే నోట్ చూద్దాం. ఇక్కడ చెప్తున్నా మీకు. సో ఎప్పుడైతే మీకు F ఈజ్ ఈక్వల్ టు అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది 0 అయింది అనుకోండి, ఎక్స్టర్నల్ ఫోర్స్ 0 అయింది అనుకోండి. సో మరి ఏమవుతుంది ఇది F ఈజ్ ఈక్వల్ టు dP/dt ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది F ఈజ్ ఈక్వల్ 0 కాబట్టి 0 దట్ ఈజ్ ఈక్వల్ dP/dt. సో dP ఈజ్ ఈక్వల్ టు dt కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 0 ఈజ్ ఈక్వల్ టు M dV/dt వస్తుంది. ఓకేనా. M dV/dt అనేది వస్తుంది. సో ఈ M ని పంపిస్తే ఏమవుతుంది 0 అయిపోతుంది. సో నీకు ఏమొస్తుంది dV/dt అనేది వస్తుంది. సో ఒక వేరియబుల్ని మీరు x ఈజ్ ఈక్వల్ ని dx/dt ఈజ్ ఈక్వల్ 0 అయింది అనుకోండి, మరి x ఏంటిది ఇక్కడ కాన్స్టెంట్ అవుతుంది. సో మరి ఇక్కడ V అనేది ఏంటిది, ఇక్కడ V అనేది కాన్స్టెంట్. సో V అనేది కాన్స్టెంట్ ఉంది అని అంటే మరి అది ఏ విధంగా ఉంటూ యూనిఫామ్ మోషన్ని మెయింటైన్ చేస్తుంది, యూనిఫామ్ మోషన్లో ఉంది అని. సో యూనిఫామ్ మోషన్లోనే ఉంది. ఒకవేళ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చేయట్లేదు ఒక ఆబ్జెక్ట్ పైన అన్నప్పుడు సో దానికి వెలాసిటీ యూనిఫామ్ మోషన్లో ఉంది అని అంటే సో ఇదేమవుతుంది న్యూటన్స్ ఫస్ట్ లా అవుతుంది. ఓకేనా. సో ఇది మనకి సెకండ్ నుంచి ఫస్ట్కి వస్తాయి. సో ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అంటే dP/dt. సో y2 - y1 చేంజ్ ఇన్ y డైరెక్షన్లో y2 - y1 అండ్ x2 - x1 అనుకుంటే ఇదేమొస్తుంది మనకి స్లోప్ వస్తుంది. సో స్లోప్ వస్తుంది కదా, y2 - y1 x2 - x1 స్లోప్ వస్తుంది. సో మరి ఇదే విధంగా dP/dt ఈజ్ ఈక్వల్ టు మరి ఏంటిది ఇక్కడ ఫోర్స్ వస్తుంది. సో మీరు ఎప్పుడైతే ఒక గ్రాఫ్లో స్లోప్ని కనుక్కుంటే అంటే పీకి టీకి మధ్యలో రిలేషన్ని మీకు ఏదైనా గ్రాఫ్ వచ్చింది అనుకోండి, ఆ గ్రాఫ్లో మీరు స్లోప్ కనుక్కుంటే దాని యొక్క ఫోర్స్ని వచ్చేస్తుంది. సో స్లోప్ ఆఫ్ ది పీటీ, స్లోప్ ఆఫ్ పీటీ గ్రాఫ్ ఏమొస్తుంది మీకు, గ్రాఫ్ గివ్స్ ఫోర్స్. ఓకేనా స్టూడెంట్స్, ఇది న్యూటన్స్ సెకండ్ లాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ థర్డ్ లా ఆఫ్ మోషన్, న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. సో అని చెప్పేసి చూస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది చూద్దాం, న్యూటన్స్ థర్డ్ లా. సో న్యూటన్స్ థర్డ్ లా అనేది ఏమీ లేదు, ఇట్స్ ఏ యాక్షన్ రియాక్షన్ పేర్ అని చెప్పేసి. ఓకేనా. సో మీరు జనరల్గా చూడండి, మీరు ఎప్పుడైనా గోడకి గట్టిగా చేతులు గుద్దిరు అనుకోండి, ఏమవుతుంది రివర్స్లో మీకు దెబ్బ తగులుతుంది. ఓకేనా. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్, మీరు ఫోర్స్ని మీరు దానిపైన అప్లై చేస్తున్నారు, కానీ ఆ గోడ కూడా ఏం చేస్తుంది, మేమైనా రివర్స్లో ఫోర్స్ అప్లై చేస్తుంది. మీరు ఎంత గట్టిగా గుద్దితే అంత గట్టి దెబ్బ తాగుతుంది.
సో సింపుల్గా ఆలోచించవచ్చు. దిస్ యాక్షన్ రియాక్షన్ పేర్ అండ్ దిస్ ది న్యూటన్స్ థర్డ్ లా ఓవర్. ఓకేనా? సో దీన్ని మీరు జనరల్గా ఏంటంటే ఏ విధంగా డిఫైన్ చేస్తుంటే, టు ఎవ్రీ యాక్షన్ దేర్ ఈస్ ఆల్వేస్ an equal and opposite reaction. సో కంపల్సరీ యాక్షన్కి రియాక్షన్ అనేది ఉంటుంది. సో దీనికి ఎగ్జాంపుల్గా చూద్దాం స్టూడెంట్స్. సో ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, ఒకటి మనం నడవడం, వాకింగ్. సో మీరు ఏం చేస్తారు, జనరల్గా వాకింగ్ చేసేటప్పుడు మీ కాల్ని ఫోర్స్ తోటి మీరు ఏం చేస్తారు అంటే ఈ ఫ్లోర్ని వెనుకకి నెప్పుతారు. సో అప్పుడు ఏమవుతారు, మీరు ముందుకు వెళ్తారు. ఓకేనా? మీరు కాలుతోటి మీరు ఈ ఫ్లోర్ని ఏం చేస్తారు, వెనుకకి నెడతారు. సో ఎంతైతే ఫోర్స్ తోటి మీరు వెనుకకి నెడతారో అంతే ఫోర్స్ తోటి ముందుకి వెళ్ళడం జరుగుతుంది. సో దీన్ని వాకింగ్ అంటారు. సో రన్నింగ్ కూడా అనొచ్చు. సో ఏదైతే చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వెహికల్ మూవింగ్. సో వెహికల్ అనేది మోషన్లోకి రావడం, వెహికల్ మోషన్. సో వెహికల్ అనేది అంటే వీల్స్ అనేటివి మీరేమవుతాయి, ఈ ఫ్లోర్ని అంటే ఏదైతే రోడ్ ఉంటుందో దాన్ని వెనుకకి నెడుతుంది. ఎంత ఫోర్స్ నెడుతుందో అది అంత ముందుకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ రాకెట్ మోషన్. సో రాకెట్ ఏం చేస్తుంది జనరల్గా, సో ఎంతైతే ఫోర్స్ తోటి దాని యొక్క ఫోర్స్ తోటి ఎంతైతే గాలిని ఆ బర్నింగ్ ఫోర్స్ ఎంతైతే ఉంటుందో అదంతా ముందుకెళ్తుంది. ఎంతైతే ఫోర్స్ అప్లై చేస్తుందో సర్ఫేస్ పైన, అంత గాలిపైన లేదంటే సర్ఫేస్ పైన అప్లై చేస్తుందో అంత ముందుకి ఇది వెళ్తుంది. సో రాకెట్ మోషన్ ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ థర్డ్. అండ్ నెక్స్ట్ జనరల్గా మ్యాన్ పుల్స్ ఏ స్ప్రింగ్. ఒక స్ప్రింగ్ని పుల్ చేస్తున్నాను అనుకోండి. పుల్ చేస్తుంటే ఒక స్ప్రింగ్ని ఒక పర్సన్ పుల్ చేస్తున్నాను అనుకోండి. ఎంతైతే ఫోర్స్ తోటి పుల్ చేయడం కానీ చేస్తే అంత ఫోర్స్ తోటి ఇది వెనుకకి ఫోర్స్ తోటి అప్లై చేస్తూ ఉంటుంది. మీరు కావాలంటే చూడండి, ఒక స్ప్రింగ్ని గట్టిగా పట్టుకొని లాగండి. సో అంతే స్ప్రింగ్ తోటి మీరు స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు కొద్దిసేపు. సో ఎందుకు అట్లా ఉందంటే, నీకు ఈక్వల్ ఎంతైతే ఫోర్స్ అప్లై చేస్తున్నావు అంతే ఈక్వల్ తోటి స్ప్రింగ్ నీ ఫోర్స్కి ఆపోజిట్ ఫోర్స్ అప్లై అవుతుంది. ఓకేనా? అందుకే నువ్వు స్ట్రెయిన్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది మనకి న్యూటన్స్ థర్డ్ లాకి సంబంధించినటువంటి విషయన్స్. నాకు తెలిసి మీకు ఈ లాస్ అర్థమైంది అనుకుంటున్నాను స్టూడెంట్స్. మీకు ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రము యూ కెన్ ఆస్క్ మీ యాజ్ ఏ కామెంట్ సెక్షన్. సో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం స్టూడెంట్స్. ఓకేనా? థ్యాంక్ యూ.